హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నా. మనమందరం హెల్తీగా, హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ అయితే సూపర్‌గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. కోణార్క్ మొత్తం చూపించా. సూర్య టెంపుల్ మొత్తం చూపించాను. అటు లోపల వెళ్ళడం అంతా చూపించాను. అక్కడ శని టెంపుల్ కూడా ఉంటుందనమాట. అదే నవగ్రహాలు ఉంటుందనమాట. చాలా చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అయితే చూసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మేము భువనేశ్వర్ నుంచి కోణార్క్‌కి బయలుదేరుతున్నామనమాట. హోటల్ రూమ్ మేము ఆహ్, చెక్‌ఔట్ చేసేసాము. చేసి తర్వాత ఇప్పుడు మేము భువనేశ్వర్ నుంచి కోణార్క్ బయలుదేరామనమాట. ఇట్లా వెళ్ళిపోయి చూడండి, ఇక్కడ కాలీఫ్లవర్ దొరుకుతాయనమాట. ఫ్రెష్‌గా భలే ఉన్నాయండి. ఇక్కడ ఒక చోట ఉంటాయన్నమాట. చాలా 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 ఇవే కాలీఫ్లవర్స్ అనమాట. చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. అయితే మేము భువనేశ్వర్ వచ్చేసాం. వచ్చిన తర్వాత బస్సు దిగామండి. ఇదే మాట. ఈ బస్సులోనే తిరిగామనమాట. ఇంక తిరిగాం కాబట్టి ఇక ఏదో ఒకటి తినాలి. పొద్దున్న బ్రేక్‌ఫాస్ట్ ఎవరు చేయలేదు. సో, బ్రేక్‌ఫాస్ట్ కోసం అని చెప్పి ఇక్కడ ఆపారనమాట. ప్యూర్ వెజ్ వెతుక్కుంటాం మేము ఎక్కడికెళ్ళినా కూడాను. ప్యూర్ వెజ్ ఎక్కడుందా, ఎక్కడుందా అని చూస్తే ఒక చోట దొరికింది. అక్కడికే ఇప్పుడు మేము వెళ్తున్నాము. మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను. అది ఎలా ఉందో చూడండి. అసల నేనైతే టిఫిన్ అది ఏం చేయలేదండి. మీకు చూపిస్తాను. ఇదిగో ఇదేనండి. ఇక్కడ ఆపారు. అందరూ ఇక్కడే టిఫిన్లు చేస్తున్నారు. చూద్దురు గాని మీరు కూడా. ఇదేంటిది? ఇది ఇడ్లీ చట్నీ. చూసారా నీళ్ళు? కోణార్క్లో ఇడ్లీకి ఇదే చట్నీ ఇస్తారు. మినపట్టు మినపట్టు. మా వాళ్ళందరూ ఇక్కడ టిఫిన్ చేస్తున్నారు, నేను తప్ప. నాకు కూడా అట్లనే ఉంది. ఏంటిది? దహివడా? ఓ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము ఇప్పుడు కోణార్క్ వచ్చామండి. భువనేశ్వర్ నుంచి కోణార్క్ వచ్చామన్నమాట. చూడండి, ఇక్కడ జీడిపప్పులు ఉన్నాయి. చూసారా? జీడిపప్పులు. ఇదంతా మార్కెట్, మొత్తం మార్కెట్ అనమాట ఇదంతా. ఇక ఇక్కడి నుంచి మొదలండి. ఇట్లా నడుచుకుంటూ ఎంత దూరమో వెళ్ళాలన్నమాట. అలా వెళ్ళగా అక్కడ లోపలికి సూర్య టెంపుల్ వస్తుందన్నమాట. టెంపుల్ లోపలికి ఎలవ లేదండి, ఎవరిని పంపించట్లేదు. అది మీ అందరికీ తెలిసే ఉంటుంది. చుట్టూ మాత్రం అద్భుతంగా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. అదంతా మొత్తం చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. అయితే కొంతవరకు నేను వాయిస్ ఓవర్ అక్కడక్కడ వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను. కొంచెం వీడియో లెంగ్తే ఉంది కాబట్టి అక్కడక్కడ వాయిస్ ఓవర్ ఇస్తా. మిగిలిన యథాతథంగా పెట్టేస్తాను. నచ్చినట్లయితే తప్పకుండా చూడండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసే ముందు ఒక లైక్ ఇచ్చేసేయండి. వావ్, ఇక్కడ చూడండి. సరే, లోపల చూపిస్తున్నా చూడండి. హ్యాట్స్ మాత్రం బాగున్నాయి, రకరకాల హ్యాట్స్. మొత్తం ఇదంతా ఇవే.
అక్కడ ఏదో ఫుడ్ ఉందండి, అది చూపిస్తా పదండి. झालमुड़ी गाड़ी में घुसा खाबे झालमुड़ी ले जाओ ओ दादा झालमुड़ी 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 దాలముడి गाड़ी में बस को खाए ఇదిగోండి ఇవన్నీ అన్నమాట. మొత్తం 10 గ్లాసెస్. आइए काफी ले लो आइए ले लो काफी ले लो काफी ले लो हेलो మొత్తానికి చాలా దూరం నడిచిన తర్వాత టెంపుల్ గేట్ దగ్గరికి అయితే వచ్చాము. ఇదిగోండి ఇక్కడ వైట్ షర్ట్ వేసుకున్న ఆయన ఉన్నారు కదా, ఆయన గైడ్ అనమాట. మేము టూరిస్టులకి గైడ్లు ఉంటారు కదా, అలాగే మేము కూడా గైడ్ని మాట్లాడుకున్నాం అనమాట. ఆయన ద్వారానే వెళ్తున్నాము. ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట, ఈ గుడికి గురించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వకుండా అది వినండి మీరు. ఇక్కడ ఇంకా వచ్చేవాళ్ళు ఉన్నారనమాట. కొంతమంది వచ్చారు, ఇంకా కొంతమంది రాలేదు. వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. వచ్చిన తర్వాత అందరూ కలిసి వెళ్ళాలి. మొత్తం స్కూల్ పిల్లలండి చాలామంది ఉన్నారు. చెప్పాను కదా సెలవులు కదా, క్రిస్మస్ అప్పుడు వెళ్ళాం కాబట్టి ఫుల్ జనం ఉన్నారు. ఈ పిల్లలందరూ ఈలోపు మిగతా వాళ్ళు వచ్చే లోపల వీళ్ళందరూ పీచు మిఠాయి కొనుక్కున్నారనమాట. పిల్లలు కదా సరదాగా కొనుక్కొని ఎంజాయ్ చేస్తున్నారు. మేమందరం 25 మెంబర్స్ అయితే ఉన్నామండి. అందరూ కలిసిన తర్వాత అప్పుడు లోపలికి తీసుకెళ్తానని చెప్పాడు. ఇదిగోండి ఇలా లైన్లో నుంచొని వెళ్ళాలన్నమాట. ఆ టెంపుల్ దగ్గరలో కనిపిస్తుంది కదండి, చాలా దూరం ఉంది. ఈ లైన్ మొత్తం క్యూ బోల్డ్ అంత ఉందన్నమాట. ఈ లైన్ నుంచి లోపలికి వెళ్ళాలి. లోపలికి ఇంకా తిరగాలి. ఇంకా కాళ్ళల్లో ఓపిక అయితే ఉండాలి. బాగా తినేసి వెళ్తే బాగా తిరిగి 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 మళ్ళీ తినడానికి రెడీ అవుతాం అన్నమాట. ఇదిగోండి ఇక్కడ వెళ్తున్నాం కదా, ఇట్లా లైన్లో నుంచి వెళ్ళాలన్నమాట. టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలన్నమాట. ఇదిగో చూడండి ఇక్కడ టికెట్ చూపించమంటున్నారు. అటు టికెట్ ఇచ్చిన తర్వాత అక్కడ చింపేసి ఇస్తారు. అప్పుడే లోపలికి వెళ్ళడానికి ఉంటుందన్నమాట. ఇట్లా లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇక ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనక ఉన్నారు కదండి, అందుకని అందరూ వచ్చే వరకు వెయిట్ చేయాలి. అంటే గైడ్ ఒకేసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కాబట్టి ఇక అందరూ ఒక దగ్గరికి గ్యాదర్ అవ్వాలన్నమాట. మేము ముందు వచ్చేసాము, ఇంకా వస్తున్నారు. వచ్చిన తర్వాత గైడ్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. ఇదిగోండి ఇది లోపలికి ఎంట్రన్స్ అనమాట. అక్కడి నుంచి ఇట్లా లోపలికి వెళ్తామన్నమాట. చూసారా, ఇది అంత చివరి నుంచి కనిపించింది ఈ టెంపుల్. ఇప్పుడైతే టెంపుల్ లోపలికైతే వెళ్ళనివ్వట్లేదు, బయట నుంచే చూడాలన్నమాట. ఇప్పుడు ఈ పాయింట్కి అందరూ వచ్చామండి. అందరూ కలిసిన తర్వాత ఇక్కడ గైడ్ కూడా ఉన్నాడు, ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మీరైతే వినేసేయండి. नमस्ते, मेरा नाम सुकांत नायक। ये देखिए आप लोग जगह पर देखने के लिए आए हैं। ये जगह का नाम होता है कोणार्क, मंदिर होता है सूर्य मंदिर। कोणो मीनिंग होता है एंगल कोणो।
अर्क होते सूर्य, संस्कृत भाषा में सूर्य को बोलते हैं अर्क। कोण प्लस अर्क कोणार्क, एंगल ऑफ द सन। ये होता है पूर्व दिशा। सुबह से सूर्य नारायण उदय होने से किसी का जो पहला किरण सामने जो मंदिर पहला वाला है, ये तो नृत्य मंडप, डांसिंग है। पहला किरण किसी के अंदर में जाके जो बड़ा खड़ा है वो तो प्रेयर हॉल, प्रार्थना मंदिर। उसी के अंदर किरण जाके मेन मंदिर जो था अभी टूट गया, जिसी का हाइट से 100 फीट ज़्यादा ऊंचा था, अबाउट 227 फीट हाइट। ये है 127 फीट हाइट। मेन मंदिर टूट जाने का बाद में 90 फीट हाइट ही है इसका पीछे। मेन मंदिर का अंदर में जो प्रतिमा था उदय नारायण का मूर्ति, सूर्य भगवान का, सुबह पहला किरण जाके मूर्ति का ऊपर गिरते थे। जो मूर्ति को नेशनल म्यूजियम दिल्ली ले गए पुरातत्व विभाग 1903 में ब्रिटिश को। ये मंदिर को हमारा उड़ीसा का राजा लंगूला नरसिंह देव ने 1250 ख्रीष्टाब्द से बनाया, 1250 AD। 1200 कारीगर 12 साल में चारों मंदिर बनाए। ये पहला वाला जो बाजू में नीचे से ऊपर तक सारी ओडिसी नृत्य का मुद्रा खोदाई किया गया, डांसिंग मुद्रा ओडिशा का। सेकंड पार्ट जो प्रेयर हॉल इंक्लूडिंग मेन टेम्पल, दोनों को मिला के सूर्य भगवान का रथ का डिजाइन से बनाया गया, सूर्य रथ। चारों पार्ट में 24 पहिया है और सामने में 7 घोड़ा जैसे कि सूर्य का रथ को खींच लेते हैं। ये घोड़ा सब तोड़ा गया मुगल पीरियड। एक महीना में 2 पखवाड़ा आते हैं, कृष्ण पक्ष, शुक्ल पक्ष, 15-15 दिन। 12 महीना 24 पखवाड़ा, इसीलिए कि 24 चक्र। हर चक्र का अंदर 8 स्पोक है, खाड़ी है, गोरू गाड़ी का माप। यह तो 8 प्रहर, 8 प्रहर, 1 प्रहर 3 घंटा, 8 प्रहर 24 घंटा। उसी जमाने में घंटा घड़ी कुछ नहीं था, कैसे समय देखते थे। चक्र के अंदर में टाइम बता देंगे। घड़ी का साथ में एरिया चंद्रभागा नदी समुद्र दोनों का संगम स्थल ये था, जो अभी पीछे 3 किलोमीटर चला गया, सी बीच बोलते चंद्रभागा बीच। मेन मंदिर जो था टूटा। मेन मंदिर का ऊपर मंदिर के सामने టెక్నాలజీ जो मुख्य कारीगर का बेटा धर्मपद 12 साल का लड़का ने कलश को बैठा, उसको 1200 कारीगर कर नहीं पाए, 12 साल का लड़का ही तो कलश को बैठाने के बाद में 1200 कारीगर ने सोचा, जब राजा को पता चला कि हमने कर नहीं पाया, 12 साल का लड़का कर दिया, फिर हमारा सिर कटे। सबने बैठ के मीटिंग बोलती है, सबसे नीचे आदमी का ऊपर हाथी का ऊपर में शेर। शेर होता है शक्ति का प्रतीक, हाथी होता है धन का प्रतीक, पैसा, गजलक्ष्मी। धन और वो शक्ति होने से आदमी का पास में इसका मन में जो घमंड अहंकार आ जाते हैं, वो सोचते हैं कि हमसे कोई बड़ा नहीं, भगवान इसको दबा देते हैं। स्ट्रेंथ एंड वेल्थ आदमी दिखना है नीचे पूरा मंदिर ऐसे आएगा। देखो मैंने जो बोला पहले बोला नृत्य मंडप, ये सारी ओडिशा पूरा मंदिर का डिजाइन कमल का ऊपर में लोटस का, और ये जितना सब साड़ी का बॉर्डर डिजाइन, कपड़े का प्रिंटिंग डिजाइन, वहीं से आपको मिल जाएगा। ऑर्नामेंट्स का डिजाइन नीचे कान पे जो है मैचिंग ऑर्नामेंट्स, इयरिंग सब अलग अलग है। अभी वोमेन्स एम्पावरमेंट का बात बोला जा रहा है, वो 800 साल का आगे से ही पास
मालूम नहीं है हमारे प्लेस ఇక్కడ చూడండి ఎప్పుడో ఉన్నాయి ఐ హీల్స్ వేసుకుంటారు కదా, ఐ హీల్స్ అవన్నమాట. మనం ఇప్పుడు ఫ్యాషన్ అనుకుంటున్నాం కానీ అప్పుడే ఫ్యాషన్ అనమాట. అప్పటి నుంచే ఇప్పటికి వచ్చింది మనకి. చూడండి క్లియర్గా చూపిస్తా, చూసారా? ఇదిగోండి ఈ హీల్స్ అప్పుడే పడేది. సాగర మదనం బొమ్మలు అదే సాగర మదనం. सामने की ओर देखिए, ये भैया भारत का एक स्मारक है। ये देश का सबसे महिला मेला भी మొబైల్ ఈ మొత్తం ఈ చక్రాలన్నీ కూడా చూపిస్తున్నాను. వీల్స్ 12 వీల్స్ అట. ఇవన్నీ కూడా రథాలు, రథ చక్రాలు. ఇదిగోండి ఇవన్నీ రథ చక్రాలు, ఇవన్నీ కూడా. ఫుల్ పబ్లిక్ ఉన్నారండి, క్రౌడ్ చాలా ఉంది. చుట్టూ చక్రాలు. మధ్యలో మొక్కలు, బంతి పూలు, బంతి చెట్లు. ఈయన మా గైడ్. ये दर्शन करो मध्यान्ह सूर्य नारायण का। ये ब्रह्मा मध्यान्ह ये शंकर। उधर का सत्यनारायण मूर्ति।
मोगलिया आ जाओ वहीं पे గైడ్ కూర్చుంటే మనం కూర్చోవాలి అతను గైడ్ కూర్చుంటే మనం కూర్చోవాలి ఇక్కడ 3 చక్రాలు ఉన్నాయి, 4 చాలా ఉన్నాయి. ఇప్పుడు ఫుడ్ పెట్టి అన్ని చూసి బయట सब आजू बाजू में था कि दूसरा ये था सभा मंडपा ఫుల్ తిరిగి తిరిగి అలసిపోయి కాళ్ళ నొప్పులు వచ్చి కాసేపు ఇలాగా అందరూ కూర్చుని పడిపోయామండి. ఓ 2 గంటలు పడుతుందన్నమాట. ఇంకా ఎక్కువ సమయం పడుతుంది, కానీ మేము 2 గంటల్లో మొత్తం తిరిగామన్నమాట. కాసేపు ఇలాగ రెస్ట్ తీసుకున్నాము. ఇక్కడే ఈ పైన బాగుందన్నమాట. మేము కూర్చున్నాం కదా, కూర్చున్న వెనకాల బాగుందండి. ఇది బావి, బావికి పైన ఇట్లాగా పది వేసేసారు. పిల్లలు అవి ఇస్తారు కదా, ప్రమాదం కదా, అందుకని పైన వేసేసారనమాట. ఇక్కడ నుంచి నీళ్ళు వస్తాయి అనుకుంటాను, మోటార్ పెట్టుకుంటున్నారు పైన. లోపల నుంచి పైప్ ఒకటి వచ్చింది కదా, ఇక్కడ నుంచి నీళ్ళు వస్తాయి అనుకుంటున్నా. అయిపోయింది, మొత్తం తిరిగేసాము. ఇంకప్పుడు వెళ్తున్నాం అనమాట. ఇటు వచ్చి ఇటు వెళ్తున్నాము, దారి ఇది. మా చల్లగా ఉంది. ఇది మామిడి చెట్టు అండి, భలే ఉంది, పూత పూసింది చూసారా. ఒక చెట్టు ఉంటే ఎంత నేడిస్తుందో కదా, ఎంత బాగుందో, చల్లగా ఉంది ఇక్కడ. కాసేపు ఈ చెట్టు కింద కూర్చుంటే అమ్మయ్య, మా వాళ్ళందరూ ఒకళ్ళు వస్తున్నారు. వచ్చేవరకు ఇక్కడ కూర్చున్నామే అనుకోండి, కాసేపు చల్లగా ఉంటుంది ఇక్కడ. ప్రసాదం
नवग्रह दर्शन करके जाइए। सूर्य मंदिर का मेन पार्ट, ये कितना? जो मंदिर आप लोग घुमा उसका मेन पार्ट, 100 रुपये। परिवार के ग्रह शांति, नवग्रह। अरे भगवान नवग्रह ये 50 रुपीज। सूर्य मंदिर का जो घुमा उसका मेन पार्ट, नवग्रह दर्शन करके जाइए। బుట్టలు రండి, మన వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? ఏదో ఒక టెంపుల్ ఇక్కడ టెంపుల్ ఇక్కడ కాజాలు. లోపల కోడార్క్ టెంపుల్ చూసేసుకుని వచ్చేస్తుంటే కనుక ఇక్కడ నవగ్రహ మందిర్ ఉందండి. నవగ్రహాలు చూసారా ఎంత బాగున్నాయో. ఇక్కడ కూడా దర్శనం చేసేసుకుని వెళ్తున్నాం అన్నమాట. బ్యాగులు ఉంటాయి, కాజాలు ఉన్నాయి ఇక్కడ అన్ని మొత్తం. ప్రసాదం కాజాలు ఇక్కడ రండి. స్వీట్స్ ఇక్కడ ప్రసాదాలు ఇవే అనుకుంటా ఈ బుట్టలతోటి. ఇక్కడ ఇవేనండి ప్రసాదాలు అన్నీ. చూసారు కదా ఇక్కడ ప్రసాదాలు బుట్టలతో ఉన్నాయండి. రకరకాల అంటే తక్కువ రేటువి ఎక్కువ రేటు 100 రూపాయల దగ్గర నుంచి అట్లా మాకు వద్దులే. మంచి ముచ్చారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి ప్రసాదాలు చక్కగా బుట్టల్లో పెట్టి అమ్ముతున్నారు. తాటాకు బుట్టల్లోనూ బాగుంది. నాకైతే అది నచ్చింది, ఆ కాన్సెప్ట్ నచ్చింది. చక్కగా బుట్టల్లో పెట్టుతున్నారు. ఇట్లా అయిపోయింది. ఇంకా వెళ్తూ షాపింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఎవరికి కావాల్సిన వాళ్ళు కొనుక్కోవడం. చూడండి, ముత్యాలు అంటున్నారు, రత్నాలు అంటున్నారు, అవి ఇవి అన్నీ అన్నీ అమ్ముతున్నారు. నేనైతే ఏమీ కొనను, కానీ చూస్తా అంతే, మీకు చూపిస్తా. నేను చూస్తా. నిమ్మ నీళ్ళు తాగను, ఏం తాగను, ఇలా అనమాట. మా వాళ్ళందరూ తాగుతున్నారు, నేను ఇంకేం తాగను. కానీ జస్ట్ ఇలా వెళ్తూ వచ్చేటప్పుడు చూపించాను, వెళ్ళేటప్పుడు కూడా కొంచెం చూపిస్తూ వెళ్ళిపోతాను. షాపింగ్ అటు ఇటు ఇంకా బాగుందిలేండి మొత్తం అంతా. ఇక్కడికి వస్తే ఎంజాయ్ చేస్తారు పిల్లలు, చాలాసేపు టైం గడపచ్చు. చాలా బాగుంది. ఆ బయట ఆర్కిటెక్చర్ అయితే అసలు ఎంత బాగుందో, చాలా చాలా బాగుంది అసలు. ఆ బొమ్మలు, ఆ శిల్పాలు అన్నీ కూడా చాలా బాగున్నాయి. వీడియో నేను అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఫిక్స్డ్ రేట్ పెట్టేసండి. ఇదిగోండి మొత్తం మార్కెట్ అంతా ఇలాగే ఉంటుంది. మొత్తం లైన్ అంతా, ఇటుపక్క లైను అటుపక్క లైను, ఏ లైన్ అని చూసారా. కొంచెం వరకు ఇది నవగ్రహాలు చూసేసుకుని బయటకు వస్తూ ఇవన్నీ అండి. దారిలోనూ ఇంక మొత్తం చాలా పొడుగుందండి. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు బోళ్ళంత దూరం ఉంది. అటుపక్క ఇటుపక్క ఎడాపెడా షాపులు ఉన్నాయి. మొత్తం చాలానే ఉన్నాయి. వచ్చిన వాళ్ళు అవి ఇవి చూసుకొని కొనుక్కుంటారు కదా. జీడిపప్పులు, డ్రై నట్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. చాలానే ఉన్నాయి. ఇంక ఇక్కడికి వస్తే మొత్తం అన్నీ దొరికిపోతాయండి. దొరకడం ఏముండవు, అన్ని రకాలు దొరుకుతాయి. ఎక్కడైనా సరే మనం గుళ్ళకి అక్కడికి వెళ్తుంటే అక్కడ అన్నీ దొరుకుతాయి కదా, అలాగే ఇక్కడ కూడా మొత్తం అన్నీ ఉన్నాయన్నమాట. ఓపిక ఉండాలి, జేబు నిండా డబ్బులు ఉండాలి, బ్యాగ్ నిండా డబ్బులు ఉండాలి, అంతే. అన్నీ కొనుక్కుని రావచ్చు అనమాట. నేను అన్నీ చూశాను, ఏమీ కొనలేదు. ఒక చేపలు కొన్నాము. కోణార్క్లోనేమో చేపలు తీసుకున్నాను. అదే దేవుడి దగ్గర వేసుకోవడానికి ఉంటాయి కదా, ఆ చేపలు తీసుకున్నాను. తర్వాత ఒకటి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఒకటి తీసుకున్నా. ఇంతేనండి, ఇంతకు మించి ఇంకేమీ కొనలేదు నేను. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళబోతున్నామో వెళ్ళిన తర్వాత మీకు చెప్తాను.
చూడ్డానికైతే ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది అసలు. అవన్నీ చూస్తుంటే అసలు భలే అనిపిస్తుంది. అన్నీ కొనేయాలనిపిస్తుంది, కానీ ఇది కొన్ననమాట. ఇదండి విషయం. ఫ్రెండ్స్, కోణార్క్ టెంపుల్ నుంచి బయలుదేరి వస్తూ ఉంటే ఇక్కడ బీచ్ ఉందన్నమాట. బీచ్ కూడా వెళ్ళొద్దామని చెప్పి వచ్చాము. నేను వెళ్తున్నప్పుడు మరి మీకు కూడా చూపించాలి కదా ఫ్రెండ్స్. అందుకని దిగి వీడియో తీస్తున్నాను అన్నమాట. అయితే ఎండగా ఉందండి, బాగా ఎండగా ఉంది. అయినా సరే బీచ్ అంటే మనకు పిచ్చి కదా, నీళ్ళు బీచ్ అంటే ఇష్టం కాబట్టి వెళ్ళిపోతున్నాం ఇట్లాగా. అడుగు పడట్లేదు అసలు. అడుగు ఇసుక ఉంది కదా, ఇసుక చూడండి, ఇసుక అడుగు తీసి అడుగు పడట్లేదు. ఇదిగోండి బీచ్ వచ్చేస్తాను, చూసారా ఎంత బాగుంటుందో. బీచ్కి వస్తే ఒళ్ళు తెలియదు అనమాట. బాగా ఆడుతూ ఉంటాం, ఆడి ఆడి అలసిపోయి అప్పుడు తినడానికి వెళ్ళాలన్నమాట. దారిలో బీచ్ కంటేనూ వచ్చేసాం. ఇంకా ఎండ బాగానే ఉంది, చాలా ఎండగానే ఉంది. ఇక్కడ గాలి బాగానే ఉంది. చూసుకో మరీ వెళ్ళిపో, చూసుకో మరీ వెళ్ళిపో. మా వారికేమో భయం అనమాట. నేను అలా అలా లోపలికి వెళ్ళిపోతానేమో అని చెప్పి ఆయనకి భయం. నీళ్ళు చూస్తే నాకు కూడా తెలియదు. బోట్లో వెళ్ళడం భయం, కానీ ఆ నీళ్ళతోటి కాసేపు అలా అలా ఆడుతూ ఉంటాను. అలలు వచ్చేస్తాయి కదా, అందుకని భయం అనమాట. వామ్మో, బోట్ రైడ్ చూడండి. బోట్ ఎక్కడానికి అడుగుతున్నారు మా వాళ్ళు. నేను ఎక్కడండి, నాకు భయం. ఇది చూడడం, పై చూడటమే ఇష్టం, కానీ బోట్ ఎక్కడం భయం. లోపలికి అంతా తీసుకెళ్తాట. చూసారు కదా, ఒకటి చూపిస్తాను మీకు. సింగిల్గా ఉంది, మొత్తం అందరూ కలిపి కూడా ఉంది. అక్కడ ఉంది చూడండి, బోట్ మీద వెళ్తున్నారు. చూపిస్తాను మీకు నేను. భయంగా ఉంటుంది. అదిగోండి చూపిస్తాను, అదిగో చూసారా. ఇదిగోండి, అదిగో చూపిస్తాను చూడండి. దగ్గర నుండి చూపిస్తాను మీకు నేను. ఇట్లా వెళ్తారండి బాబు. అందరూ ఈ బోట్ రైడ్కి వెళ్ళొచ్చారండి. వెళ్ళండి వెళ్ళండి, బాగుంటుంది అంటే నేను కూడా ప్రయత్నం చేస్తున్నాను, కానీ లోపల భయంగానే ఉందండి. ముందు కొంతమంది వెళ్ళొచ్చేసారు, ఇప్పుడు ఈ బోట్లో కొంతమంది వెళ్తున్నారండి. ఒక బోట్కి 6 మాత్రమే ఎక్కాలన్నమాట. పరిగెట్టండి బాబు, అలా అలా వెళ్ళిపోతుంటే ఎలాగండి బాబు, అలా ఎలా ఎక్కుతావు అసలు.
ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా ఎక్కాలి. నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి, అలలు వచ్చేస్తూ ఉంటాయి. జాగ్రత్తగా వాళ్ళే పట్టుకుని ఎక్కిస్తారనమాట. అందుకే లైఫ్ జాకెట్లు కంపల్సరీగా వేసుకోవాలి. మాకంటే ముందు, వీళ్ళకంటే ముందు వెళ్ళొచ్చిన వాళ్ళు 2 బ్యాచ్లు వెళ్ళొచ్చారనమాట. చాలా బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్. వెళ్ళండి, ఏం భయమేం లేదు, బాగుంటుంది. చక్కగాను వెళ్ళాలంటే అలా మొత్తానికి ఎంకరేజ్ చేశారు. వీళ్ళు ఇప్పుడు వెళ్తున్నారు కదా, వాళ్ళు వెళ్ళిన వాళ్ళు కూడా బాగుందని చెప్పారు. కానీ వాళ్ళు చచ్చేంత భయపడ్డారట, అరుపులు కేకలు పెట్టారట. అవి ఏం చెప్పలేదు నాతోటి, నేను ఇంకా భయపడిపోతానని చెప్పి మా మేనగోడలే అనమాట, అత్తయ్య బాగుంది, చాలా బాగుంది, వెళ్ళరండి అని చెప్పారనమాట. నాకు ఇప్పుడు తలుచుకుంటే భలే నవ్వు వస్తుందండి. అసలు నేను ఇలా గట్టిగా పట్టుకుని కూర్చున్నాను. బ్రహ్మానందం ఒక సినిమాలో అంటాడు కదా, ఆ పండ్రు అంటాడు చూసారా, అలా అరవాలనిపించింది. కానీ అరవలేదులేండి, ముందు వీళ్ళందరూ చెప్పారు కదా, దాంతో గట్టిగా పట్టుకుని కూర్చుంటే బాగానే ఉంటుందని చెప్పారు. కాబట్టి గట్టిగా పట్టుకుని కూర్చున్నా. వాళ్ళు వెళ్ళారు. తర్వాత బోటు మాదే. ఇదిగోండి, ఇది దీంట్లోది మేము ఎక్కామన్నమాట. నేను వేరే వాళ్ళకి ఇచ్చానమాట, ఒక చిన్న వీడియో తీయమని చెప్పి ఇచ్చాను. వాళ్ళు తీశారు. ఇదిగోండి, ఈ బోట్ మాదనమాట. ఇది వెళ్తుంది చూసారా, వెళ్తుంది, చుట్టూ తిరిగి మధ్యలోకి దాకా వెళ్తుందండి. మధ్యలోకి అంతా తీసుకెళ్తుంది. అసలు వామ్మో, ఎట్లా అంటే ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఇట్లా ఒరిగిపోతుంది అనమాట, బోటు ఒరిగిపోతుంది చూసారా, అదిగో అట్లా అయిపోతుంది. బాగానే భయపడ్డాను, కానీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. కొంచెం మళ్ళీ ఇంకొకసారి వెళ్ళాలనిపించింది. తర్వాత ఫస్ట్ భయం వేస్తుంది, కానీ తర్వాత మళ్ళీ వెళ్ళాలనిపించింది. అదిగోండి చూసారా, ఇట్లా అనమాట. వామ్మో అనిపిస్తుంది, చూస్తుంటేనే భయంగా ఉంది కదా. మీరు ఎవరైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేశారా? చేస్తే కామెంట్లో తెలియజేయండి. చూడండి, నీళ్ళు ఇట్లా వచ్చేస్తూ ఉంటే నీళ్ళు లోపలికి వెళ్ళిపోయాయి ఫ్రెండ్స్, గొంతులోకి వెళ్ళిపోయాయి నీళ్ళు. అయితే ఆ ఉప్పు 2 రోజుల దాకా అసలు ఇంకా ఉప్పుగా అట్లానే ఉందన్నమాట. లోపలికి వెళ్ళిపోయిన నీటితోటి అసలు ఏం తిన్నా సరే ఆ ఉప్పు నోట్లోకి అలా వస్తూనే ఉందన్నమాట. చూడండి, అట్లా వెళ్ళింది, అంత చివరికి తీసుకెళ్ళాడు అనమాట. మధ్యలోకి తీసుకెళ్ళి ఇలా ఒక రౌండ్ వేసి తీసుకొస్తారు. స్లోగా వస్తున్నారు, వాళ్ళు అందరూ భయపడినట్టున్నారు. ఇదిగోండి, మా బోట్ వచ్చేసింది. ఒక బోట్లో 6 ఎక్కాలని చెప్పాను కదా, ఇంకా కొంచెం ఎక్కువ ఎక్కేదైనా ఉంటుందేమో నాకు తెలియదు. ఒకళ్ళు ఎక్కేది 6 ఎక్కేది అనమాట. సరే, ఇప్పటి వరకు బోట్ మీద లోపలికి వెళ్ళేసి వచ్చామండి. భలే ఉంది, మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. నాకైతే ఒకదానికి వెళ్ళడానికి భయమే, ఎప్పుడు వెళ్ళను నేను. లోపలికి వెళ్ళడం ఇష్టం ఉండదు, కానీ బయట నుంచి ఎంతసేపైనా సాయంత్రం వరకైనా ఆడమంటే ఆడతా, కానీ లోపలికి మాత్రం ఎప్పుడు వెళ్ళలేదు. అసలు వెళ్తానా అని అనుకున్నాను ఎప్పుడైనా, కానీ మా వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ బాగుంటుంది, మంచి ఎక్స్పీరియన్స్, వెళ్దాం అని అందరూ వెళ్తే నేను కూడా వెళ్ళాను. ఒక బోటులో 6 ఎక్కుతారనమాట. సింగిల్గా కూడా ఉంది. అది చేస్తే భయమే. ఇంకా 6 ఉన్న బోటు కూడా ఇట్లా ఒరిగిపోతుంది అనమాట. కొంచెం గట్టిగానే పట్టుకుని వెళ్ళాలి. అయితే ఇక్కడ హార్స్ కూడా ఉంది, మధ్యలో ఇక్కడ చిన్న ట్రాక్టర్స్లా ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి, రైడ్ అనమాట. పిల్లలందరూ తిరుగుతున్నారు ఇక్కడ ఒడ్డు మీద అంతాను, అవి కూడా ఉన్నాయి. ఏదేమైనా కూడా ఇవాళ ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. మధ్యలో దాకా వెళ్ళొచ్చాము, సముద్రం మధ్యలో దాకా తిప్పారనమాట. బోట్లో వెళ్ళేసి వచ్చాము. వచ్చిన వాళ్ళందరూ కూడా వెళ్ళామన్నమాట. మంచి ఎక్స్పీరియన్స్. అసలు ఎప్పుడు వెళ్తానని అనుకోలేదు నేను. అలాంటిది ఇలా వెళ్ళానంటే నన్ను నేనే నమ్మలేకపోతున్నాను. గట్టిగా పట్టు కూర్చున్నాను 2 చేతులను. అందుకే ఇంక ఫోన్ అయితే లోపలికి పట్టుకెళ్ళలేదనమాట, బయట పెట్టేశాను. ఒక చిన్న క్లిప్ తీయమని చెప్పాను బయట ఉన్న వాళ్ళని. ఎంతవరకు వచ్చిందో చూద్దాము. వచ్చింది, దీంట్లో ఇరికిస్తా, చూద్దరు కానీ. మొత్తానికి ఇదండి, ఇట్లా అయింది మన ఈ బీచ్కి. ఇక్కడ సంబరం తీరింది. చాలా ఎక్సైటింగ్గా ఉన్నది, భలే ఉంది, చాలా బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్. అందరితో వస్తే ఇదే ఎంకరేజ్మెంట్ ఉంటుంది కదా. మనం సింగిల్గా వస్తే మనం ఏది చేయలేము, భయపడుతూ ఉంటాం.
అయిపోయింది. ఇంకా భోజనం చెయ్యాలి. హోటల్కి వెళ్ళి తినేసి మళ్ళీ రూమ్కి వెళ్ళాలి. ఇంకా వేరే ఎక్కడికి వెళ్తామో అక్కడికి మళ్ళీ వీడియో తీస్తాను, మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడికి ఇది అయిపోయింది. ఇక మా వాళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. ఇంక ఇప్పుడు తినేసి మేము రూమ్కి వెళ్ళిపోవాలన్నమాట. ఉంటాను. బాయ్ బాయ్.